హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అది యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి. మీరు చూస్తున్నటువంటి ఇక్కడ జాతర అనేది జరుగుతూ ఉంది. దేవుళ్ళకైతే పెడతా ఉన్నారు ఈ విలేజ్లో అనేది. చూస్తున్నారు కదా బ్రదర్, ఎట్లా ఉండేది పొంగళ్ళు నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో అందరూ ఆహ్లాదంగా అందరూ భక్తి శ్రద్ధలతో పొంగళ్ళు అనేది తీసుకునేసి వెళ్తూ ఉన్నారు. మనకి ఈరోజు ఇక్కడ ఎట్లా ఉండేది ఏంది అనేది ఒకసారి చూడండి. ఈరోజు జనాలంతా మాత్రం ఈరోజు ఎంత సంబరంగా అయితే ఊరు మొత్తం అందరూ పెద్ద ఆలాహలంగా భజనలు భక్తి శ్రద్ధలతో పొంగళ్ళు అనేది పొంగిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ పొంగళ్ళు అనేది దేవుళ్ళ దగ్గరికి అయితే మనం ఈరోజు రావడం జరిగింది కదా. ఈ విలేజ్లో ఎంత సంబరంగా ఉండదో మీకు కూడా ఇట్లాంటి వీడియోలు రావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉండేది ఏంటనేది ఒకసారి వీడియో అనేది సంబరాలు అనేది ఎట్లా చేస్తున్నారు ఏంటనేది ఒకసారి చూడండి. మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వాలంటే మా మల్యాదు యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టున్నాం బ్రదర్. ఈ విలేజ్లలో వీడియోలు ఎంత సంబరంగా ఉన్నాయో ఒకసారి చూడండి. మీరు కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో భజనలు అనేది వేటలు అనేది దేవుని దగ్గరికి అయితే తీసుకొని పోతా ఉన్నారు. ఒకసారి చూడండి బ్రదర్, మీరు కానీ అందరూ సంతోషంగా చేసుకోవాలని ఒకసారి చెప్తా ఉన్నాను వీడియో అనేది. కాకపోతే ఇక్కడ అనేది ఈ విలేజ్లలో ఇదే విధంగా మీ విలేజ్లో కూడా సరే బాగానే చేసుకుంటారనేసి మేము అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ మేళ తాళాలతో అమ్మవారికి అనేది తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఫుల్ వీడియో చూద్దాం బ్రదర్, ఎంత సంబరంగా ఉండేది ఏందనేది ఒకసారి చూసారంటే మీకు కానీ వస్తుంది. మా వీడియోలో లాస్ట్ వరకు చూడండి బ్రదర్. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా మంచి వీడియోస్ వస్తాయి బ్రదర్. చూడండి ఒకసారి ఆటలు అనేది నువ్వు నాకు చెప్పాలా. చూడండి బ్రదర్, ఈడ విలేజ్ అంతా ఇదే విధంగా ఉంటే పల్లెటూరులోనేది ఎంత సంబరంగా ఉంటాయో ఒకసారి చూడండి. పల్లెటూరుకి పట్టణానికి అనేది ఇక్కడే తేడాలు అనేది వస్తాయి. ఇక్కడ గ్రామంలో అందరూ కూడా విలేజ్ల్లో అందరూ కూడా సరే చేసుకుంటే మంచి సంబరం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పొంగళ్ళు అనేది మీకు అంతా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అనేది ఇక్కడ వేరే విధంగా అనేది భక్తులు అందరూ పొంగళ్ళు పొంగించుకుంటే ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతాయనేసి ఇక్కడ వాళ్ళకి అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నట్లయితే ఇక అందరూ మంచి భక్తి శ్రద్ధలతో ఉంటారనేసి అనుకుంటా ఉన్నాం బ్రదర్. చూడండి, హాలిడేస్ కనుక అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మన ఊరికి అనేది విలేజ్ దగ్గరికి. ఇక్కడ హాలిడేస్ అనేది ఇక్కడ హాలిడేస్లో మీరు చేసుకుంటారు బ్రదర్, ఇక్కడ చేసుకోవాలనేసి అందరూ అనుకుంటా ఉన్నాము. చూడండి ఒకసారి వీడియో అనేది 1 by 1 అందరినీ కవర్ చేయాలనే మన ఉద్దేశం. కాకపోతే ఈ పల్లెటూరు అనేది ఎంతమంది జనాలు అనేది ఏందనేది ఒకసారి చూస్తూ ఉన్నారు కదా. ఈ వీడియోలో సెలవుల హాలిడేస్ కనుక అందరూ ఒకసారి ఈ వీడియోని అందరూ పంచుకోవాలనేసి అనుకుంటా ఉన్నారు. అందరూ అదేవిధంగా పిల్లలు పెద్దలు అందరూ ఒకసారి ఈ వీడియో అనేది చూడండి బ్రదర్. ఈ విలేజ్లలో ఎంతమంది ఉన్నారు ఏందనేది ఒకసారి 1 by 1 వస్తూ ఉన్నారు. ఇంకా దగ్గరగా ఉండే వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వెనకాల అనేది ఒక్కొక్క వీధుల్లో వాళ్ళు ఏ వీధిలో వాళ్ళు ఆ వీధిలో నుంచి వచ్చేదానికి వస్తూ ఉన్నారు బ్రదర్. చూడండి ఒకసారి. ఇది పొంగళ్ళు అనేది దేవునికి మీరు కూడా మీ విలేజ్లలో మంచిగా పెట్టుకోండి బ్రదర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది అందరూ అనేది కలిశారు బాగానే. ఈ పక్క నుంచి అందరూ జనాలు అనేది బాగానే వస్తూ ఉన్నారు. ఇక్కడికైతే ఎండ్ అవుతూ ఉంది. ఇక్కడ డిస్టెన్స్ అయితే దూరం అయితే ఉండదు కనుక మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి జనాలు కూడా ఇక్కడికే అయితే అందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చారు 1 by 1. ఇక్కడికి జనాలందరూ వచ్చేసరికి ఎండ ప్రాబ్లం వల్ల ఈ వీడియోలో మీకు కనబడుతున్నటువంటి ఇదే గ్రామ దేవత అనేది ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఇక్కడ మంచి భక్తులతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా సరే ఇచ్చేసి
ఇక్కడ బాగా అందరూ వైభవంగా జరుగుతూ ఉండదు బ్రదర్, జరుగుతూ ఉండదు. కాకపోతే మంచి మంచి వీడియో అనేది చూడండి ఒకసారి. ఇక్కడ తాళాల మేళాలు అనేది బాగానే వచ్చినారు. ఇక్కడికి మనం ప్రత్యేకంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. చూడండి బ్రదర్, ఏ విధంగా అనేది దేవుడికి అనేది సంబరాలు అనేది జరుపుకుంటున్నారో ఒకసారి చూసినట్లయితే మీరు అందరూ కూడా కౌరవాలని ఇట్లాంటి మంచి మంచి సంబరం అనేది చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఎంతో ఆనందంగా ఉండదనేసి మనకి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు కదా. చూడండి ఒకసారి ఇదే విధంగా మంచి వీడియోలతో మేము ఉండేదానికి ఇప్పుడు చూడండి ఒకసారి ఈ ముందుగా వీడియో అనేది చూపెడతా ఉన్నాను. ఇది ఇక్కడ గ్రామ దేవత అనేది ఇక్కడే బ్రదర్. ఇక్కడ గ్రామస్తులందరూ ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఎండ అనేది తగలకుండా ఇక్కడ జంబు అనేది స్టార్ట్ చేశారు, షామ్యాన్ అనేది కట్ చేశారు. ఇక్కడ జనాలందరూ వెనకాల అనేది వస్తూ ఉన్నారు బ్రదర్. మంచిగా అయితే ఉన్నారు. అందరూ ఒకసారి కనపడే విధంగా చూడండి ఒకసారి. ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నారు అందరూ ఒకసారి చూడండి ఒకసారి బ్రదర్. ఇట్లాంటి వీడియోలు మళ్ళీ మీకు రావాలంటే మళ్ళీ అది యూట్యూబ్ ఛానల్ చూడండి. సుధీర్ సుధీర్ ఈ భక్తులు చిన్నారులు అందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఈ గ్రామంలో అనేది పెడతా ఉన్నారు కదా. చూడండి ఒకసారి మంచిగా అయితే ఉన్నది. అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎవరు స్థాయి అనేది కాదు, అందరూ కలిసిపోయి ఇక్కడ అందరూ దేవునికి అనేది పెట్టుకునేదానికి సంబరంగా అయితే ఉండదు బ్రదర్. ఇటువంటి ఉత్సవాలు అనేది ఎక్కడో విలేజ్లోనే కానొస్తాయి, కాకపోతే బయట సిటీల్లో కానరావు బ్రదర్. చూడండి ఇక్కడ గ్రామశక్తి అనేది ఇక్కడ ఉండదనేసి అందరూ చెప్తున్నారు. గ్రామంలో గ్రామశక్తి దేవత ఇది. మీరు కూడా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు మీకు కావాలంటే ఇదే విధంగా మళ్ళీ అది యూట్యూబ్ ఛానల్లో చూడండి బ్రదర్. మేము అప్డేట్ అనేది ప్రతి ఒక్క దాని గురించి ఇస్తాము. పొట్టేళ్ళు గురించి విలేజ్లలో ఇట్లాంటి సంబరాలు అనేది మీకు అరుదైనటువంటి కాబట్టి ఎక్కడో ఏందో అనేది కాదు. ఇక్కడ అందరూ చూసినట్లయితే మంచి వీడియోలతో మేము ముందుంటాం బ్రదర్. మళ్ళీ అది యూట్యూబ్ ఛానల్ ఇది. ఇక్కడ జనాలు అనేది ఇరుకైనది వచ్చి టైట్ అయిపోయింది. పచ్చని పొలాల మధ్యలో ఉన్నాడు దేవత అనేది. గుడిగా అయితే కట్టలేదు, కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జనాలు అనేది అందరూ కూడా సరే ఒక్కసారిగా పొంగళ్ళు అనేది పెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం కదా. చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే ఉండేదానికైతే చల్లగా అయితే ఉంది, కాకపోతే పెట్టుకునేదానికైతే జనాలు అయితే ఉన్నారు. చూడండి ఒకసారి అందరినీ కవర్ చేయాలంటే కష్టం అయిపోయింది. మీకు ఎండ అనేది కాకపోతే అందరూ కోళ్ళతో పొట్టేళ్లతో అయితే ఇక్కడికి వచ్చారు బ్రదర్. పొంగళ్ళు అనేది నైవేద్యాలతో అందరూ బాగా సంతోషంగా చేసుకోవాలనేసి సంవత్సరానికి ఒకసారిగా అక్కడ పెట్టేది కదా అనేసి అందరూ రావటం జరిగింది.